అందరికీ నమస్కారాలండి. ముందుగా మా 99 టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ పిల్లెవరు ముక్కు మోకం తెలియకుండా పలకరించేస్తుంది అనుకుంటున్నారా? నా పేరు సంజన అండి. నా దారి గోదారండి. గోదారంటే నిజంగా గోదారు అనుకున్నారు గనక గోదారులాగే దేశమంతా సుట్టేసి అన్ని విశేషాలు మీ దగ్గరికి తీసుకొచ్చేస్తారనమాట అండి. అందరూ వినాయకుడికి బాగా పూజలు చేసేసి ఉండ్రాళ్ళు, పులిహార్లు, ప్రసాదాలు కడుపు నిండా తినేసి ఉంటారు కదండి. అసలు విషయానికి వస్తే ఈ ఆర్ట్ నుంచి నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెప్తానండి. ఇంకెందుకు లేటు, నేను చెప్పే విశేషాలన్నీ వినాయకుడి చెవుల్లా మీ చెవులు కూడా పెద్ద చేసుకుని వినేయండి. మరి పిల్లకాయల నుంచి పెద్ద తలకాయల దాకా అందరూ ఫుల్ బిజీ అండి. హలో అని పలకరించినా అస్సలు పలకట్లేదండి. ఏమైంది బాబు అంటే ఇప్పుడేం మాట్లాడొద్దు, బిజీ అంటున్నారు. చెప్పండి అయ్యా, ఏమైంది? అంత బిజీ ఏంటని అడిగితే కైలాసం నుంచి శివుడు కొడుకు కిందకొచ్చాడు. ఈ 9 days ఆయనతో మాట్లాడాలని చెప్తున్నారండి. ప్రపంచంలో కబుర్లన్నీ చెప్పేయాలని నేను పొద్దున్నే పూజలు కానిచ్చేసి పరిగెత్తుకుని వచ్చేసానా. జనం మాత్రం నాకు టైం ఇస్తలేదండి. 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే వినాయకుడు వాళ్ళ కోరికలు వినకుండా వెళ్ళిపోతాడు అన్నట్లు కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద ఎట్టేశారండి. చిన్న పెద్ద, పూరు రిచ్చు, ఆడ మగ, దేశంలో ఉన్నోళ్ళందరూ వాళ్ళ కోరికల లిస్ట్ అంతా దేవుడి ముందెట్టేసి భక్తిగా పూజలు చేసేసారండి. ఎక్కడికక్కడ మండపాలు ఏర్పాటు చేసేసి రకరకాల డిజైన్లో గణేష్కి పూజలు చేసేస్తున్నారు. ఆ వివరాలన్నీ మీకోసం తీసుకొచ్చేసానండి. దేశం మొత్తం మీద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో దేశం యావత్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, నగరాల్లోనూ, ఊర్లలోనూ పందిళ్లు వేసి గణనాథుని కొలువుదీర్చారు. ప్రత్యేక అలంకరణతో, రూపురేఖలతో గణేష్ ప్రతిమలు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక అలంకారాలతో, రూపురేఖలతో గణేష్ ప్రతిమలు ఏర్పాటయ్యాయి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవ శోభ నెలకొంది. విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాత బస్తీలో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణేశుడి విగ్రహం అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ థీమ్తో వైమానిక దళ అధికారి రూపంలో ఉన్న ఈ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పాత బస్తీ పరిధిలోని లలితాబాగ్ డివిజన్లో మల్లికార్జున స్వామినగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ ప్రత్యేక విగ్రహం మండపం ఏర్పాటు కోసం సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ గణనాథుని చూసేందుకు భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. బుధవారం బడా గణనాథుడు కొలువుదీరిన నేపథ్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది. ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్, నక్లెస్ రోటరీ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో గణనాయకుడు కొలువై భక్తులను అలరిస్తున్నాడు. ఆ విఘ్నాధిపతిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొద్ది రోజులు వర్షాలకు కాసేపు బ్రేక్ ఇమ్మని ఆ గణనాథుణ్ణి కోరుతున్నారు. వర్షాలు తగ్గితే గణేష్ విగ్రహ సందర్శనకు వెళ్లేందుకు వీలవుతుందని, అందుకే వర్షాలకు గ్యాప్ ఇప్పించాలని భక్తితో కోరుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున మంటపాల ఏర్పాటుకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీధుల్లో వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం వర్షం తెర్పిస్తే విగ్రహాలు ఏర్పాటుకు సులువు అవుతుందని భావించిన మంటపాల నిర్వాహకులు వర్షాలు ఆగితే బాగుంటుందని కోరుకుంటున్నారు. పూజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా చూడాలని వేడుకుంటున్నారు. కాకపోతే ఏ సీజన్లో జరగాల్సింది ఆ సీజన్లో జరగాలి కాబట్టి ఎప్పుడూ నేనేనా వానల్లో తడిచేది, నీటిలో నిమజ్జనమయ్యేది? ఈసారి మీరు కూడా ఈ వర్షపు జల్లుల్లో తడిసి ముద్దైపోండంటూ గ్యాప్ లేకుండా వర్షాలు కురిపిస్తున్నాడు ఆ గణపతి దేవుడు.
అతగాడు బెదిరించడంట, మనోళ్ళేమో బెదిరిపోయారంట. వినేవాళ్ళుంటే ఈ సృష్టికి మూలం నేనే అంటాడేమో. పేరుకు అమెరికాకి అధ్యక్షుడే, కానీ ప్రపంచం మొత్తం అధ్యక్షుడు ఆయనే అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడండి. హాయ్, మా దేశానికి పనిచేసే అధ్యక్షులందరూ ఇంచుమించుగా అట్టగా ఫీల్ అయిపోతారు అనుకోండి. ఈయన మాత్రం కొంచెం ఎక్కువ సేపుతా ఉంటాడు. నేనే లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడ నాశనం అయిపోయిద్దో ఏటోనని తెగ బిల్డప్లు ఇచ్చేస్తాడండి. నోరుకైతే అసలు అడ్డు అదుపు ఉండదనుకోండి, మైండ్ అంతా కూడా దట్టి ఆలోచనలే. ఇప్పుడు కూడా అలాగే నోరు జారి మళ్ళీ మన మోదీ మీద కామెంట్ చేశాడండి. ఆ మధ్య మనం పాకిస్తాన్లోని టెర్రరిస్టుల మీద అటాకులు చేశాం కదా, కాకపోతే అక్కడ జనాలకి ఎక్కడ ఇబ్బంది అయిపోద్దా అని మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి ఈ అటాకులు ఆపేశారు. మీకు గుర్తుంది కదా, అదేదో తన వల్లనే ఆపేసినట్టు వెళ్ళప్పులు కొడుతున్నాడు మన ట్రంప్ మాయ్య. అసలు మనోడి నోటి తోలేటో కొంచెం చూద్దామా? ఆ మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య మొదలైన యుద్ధాన్ని ఆపేసిందెవరో తెలుసా? ఎవరనుకున్నారేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మనోడి నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం అలవాటే కాబట్టి ఇప్పుడు కూడా అలానే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని వాణిజ్యపరంగా బెదిరించడం వల్లే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమైందని ట్రంప్ అంటున్నాడు. ఈయన గారి నోటి దురదను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం ఖండిస్తూ అదుపు చేస్తుంది. లేటెస్ట్గా వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇప్పటికే తాను ప్రపంచవ్యాప్తంగా 7 యుద్ధాలను ఆపానని అన్నాడు. వాటిలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన అణుయుద్ధం కూడా ఒకటని డబ్బా వాయించేస్తున్నాడని అన్నారు. తాను ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడినట్టు తెలిపారు. ప్రధాని మోదీ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి కొంచెం వెన్న రాసి ఆ తరువాత 2 దేశాల మధ్య ఏం జరుగుతోందని క్వశ్చన్ వేశానని అన్నాడు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఇలా చేస్తే ఇండియాతో తాము ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించారని, తల తిరిగిపోయేలా భారీ టారిఫ్లు విధిస్తారని వార్నింగ్ ఇచ్చారని ట్రంప్ చెప్పుకున్నారు. తానెప్పుడైతే మోదీకి ఫోన్ చేశానో 5 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే నేనే అడ్డుకుంటానని, ఇలాంటివి జరగడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. మే నెల నుంచి ఇప్పటి వరకు ట్రంప్ ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పడం 40 సార్లకు పైనే. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని భారత్ ప్రభుత్వం మొదటి నుంచి ఖండిస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయి అధికారుల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని క్లియర్గా చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాంటి మూడో వ్యక్తి ప్రమేయం లేదని, ఏ దేశ నాయకుడు తమను సైనిక చర్య ఆపమని కోరలేదని ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో వెల్లడించారు. అయినప్పటికీ ట్రంప్ తన వాదనను పదే పదే వినిపిస్తూ తన నోటికి అదుపు లేదని, నాలుకలో నరం లేదని చాటుకుంటున్నాడు. ఆ జంట అబ్బో సోషల్ మీడియాలో చాలా ఫేమస్. రీల్స్ లో ఆవిడ, పాలిటిక్స్ లో ఆయన ఎరగ తీసేస్తూ ఉంటారు. డాన్సులతో ఒకరు, డైలాగులతో ఇంకొకరు. అబ్బో చాలా కథే ఉంది చెప్పాలంటే. అలాంటిది ఆవిడిప్పుడు కొత్త అవతారం ఎత్తేసి తెగ హడావుడి చేసేస్తుందండి. ఆ జంట కలిసి బిజినెస్ కూడా మొదలెట్టేశారండి. ఆ పొలిటీషియన్ తో కలిసి విపరీతమైన క్రేజ్ వచ్చేసిన తర్వాత ఇద్దరూ కలిసి చాలా రీల్స్ చేసేశారండి. ఇప్పుడు సడన్ గా పొలాల్లోకి దూకేసిన ఆవిడ దున్ని పారేస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలోకి వదలగానే వైరల్ అయిపోతుందండి. హాయ్ అబ్బో ఆ వీడియో చూసిన వాళ్ళు తెగ కామెంటింగ్లు చేసేస్తున్నారండి. మీకు ఈ పాటికి ఆ జంట ఎవరో, ఆవిడెవరో గానీ తెలిసిపోయి ఉంటుందని నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. దివ్యల మాధురి. ఆమె గురించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికే కాదు, చాలా మందికి తెలుసు. దానికి ఒక కారణం ఆమె చేసే రీల్స్ అయితే, ఇంకొక రీజన్ ఆమె ప్రేమికుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వాళ్ళిద్దరూ గత కొన్ని నెలలుగా చేసిన హడావుడి మామూలుగా లేదు. అది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు దివ్యల మాధురి సోషల్ మీడియాలో మరోసారి హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ సీజన్ కాదు గాని పంటల సీజన్ మొదలైపోయింది. వర్షాలు బాగా పడుతున్నాయి. పొలం పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో పొలాల్లో రీల్స్ చేస్తే ఫుల్ ట్రెండ్ అవుతుందని అనుకున్నారో ఏమో గాని కరెక్ట్ టైం చూసుకుని పొలాల్లోకి దిగారామే. కాకపోతే ఈసారి జంటగా మాత్రం కాదండి, జస్ట్ అక్కడ పొలం పనుల్లో బిజీగా ఉన్న కార్మికులతో అన్నమాట. గతేడాది కాలంగా సొంత బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. రీల్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు సడన్ గా గ్యాప్ వచ్చిందనుకున్నారా?
లేదు గ్యాప్ తీసుకున్నానంటూ దర్శనమిచ్చారామె. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. పొలం పనులు మొదలయ్యాయి. దమ్ములు, వరినాట్ల పనులు జరుగుతున్నాయి. అంతే, ఇదే మంచి ఛాన్స్ అనుకుని మాధురి పొలాల్లోకి దూకేసి అక్కడ మహిళల్లో కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ నాటు అంటూ నాట్లు వేయడం, దానిని వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారామె. అదిప్పుడు వైరల్ అయ్యి కూర్చుంది. నెటిజన్లు ఆ వీడియో చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మాధురి కొత్త అవతారం అంటూ మా పొలాల్లోకి కూడా వచ్చి నాట్లు వెయ్యొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్, ఆ తర్వాత దివ్యల మాధురితో కలిసి చాలా టీవీ ఇంటర్వ్యూలలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, వాళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్లో సొంత బిజినెస్ మొదలుపెట్టారు. వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టడమే కాదు, వాళ్లే సొంతంగా ప్రచారం స్టార్ట్ చేశారు. ఇద్దరూ కలిసి ఆ ప్రకటనలో నటిస్తూ అబ్బో అనిపించుకున్నారు. ఆ యాడ్స్ చూసిన నెటిజన్లతో పాటు మిగిలిన వాళ్లు కూడా అబ్బబ్బో అనుకున్నారు. పొలిటీషియన్గా ఉంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత శ్రీనివాస్ తన పూర్తి సమయాన్ని మాధురితో పాటు తమ బిజినెస్కు అంకితమైపోయారు. మాధురి కూడా వివిధ నృత్య రీతుల్లో తనకున్న ప్రావీణ్యాన్ని వినియోగించుకుంటూ డాన్స్ టీచర్గా పనిచేసేవారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు, రీల్స్తో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న పరిచయం బయటకు వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు మాధురి పొలాల్లో దిగి వరినాట్లు వేస్తున్న వీడియోతో మరోసారి నెట్టింట హల్చల్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి దేశాన్ని అడుక్కోవడం అలవాటే, కానీ మళ్ళీ బిల్డప్లకు మాత్రం తక్కువేం కాదండి. క్రికెట్లో ఎప్పుడు ఎట్టా ఆడతారో తెలియదు, కానీ మన దేశంలోని ప్లేయర్లు మాత్రం ఎదుటోళ్ళని, ముఖ్యంగా మన ఇండియా ప్లేయర్ల మీద తెగ కామెంటికల్స్ వేసేస్తారు. వాళ్ళకి అదో నోటి దొరద. అయితే ఇంకేం లాభం? అసలైన ఆటగాడికి వచ్చేసప్పటికి మన వాళ్ళ చేతిలో దెబ్బ తినేసి సైలెంట్గా వాళ్ళ దేశంలోని జనంతోనే ఫుల్గా తిట్లు తినేసి తోంగుంటారనమాట. ఈ పాటికే మీకు ఆ దేశం ఏటో, ఆ ప్లేయర్లు ఎవరో తెలిసిపోయే ఉంటుంది కదా. ఆ పాకిస్తాన్ వాళ్ళే. కాకపోతే ఇప్పుడు కొత్త పాట మొదలెట్టారు. వాళ్ళు అసలు అడుక్కోరంట. ఇంతకాలం ఏదో అడుక్కుంటూ వచ్చాం కానీ ఇక ఆ ఛాన్స్ లేదని మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారండి. ఇంతకీ వాళ్ళ బాధ ఏందో ఓపాలు చూసేద్దాం. క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కాకపోతే రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్లు చాలా తక్కువే. దానికి కారణాలు చాలా ఉన్నాయి. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందనే కారణంతో అసలు ఆ దేశంలో క్రికెట్ ఆడడం భారత్ ఎప్పుడో మానేసిందే. బయట ఆడే మ్యాచుల్లోనే భారత్ పాల్గొంటుంది. రెండు క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రమే. కానీ భారత్ మీద ఏదో ఒక విధంగా తనకున్న ద్వేషాన్ని చూపించడానికి పాక్ బోర్డు ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ బోర్డు పప్పులు ఉడకవు. లేటెస్ట్గా భారత్తో క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాము అడుక్కోమని, భారత్తో ఎప్పుడు చర్చలు జరిగినా సమాన స్థాయిలో ఉంటామంటూ మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు లాహోర్లో మీడియాతో మాట్లాడుతూ నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్లను పునరుద్ధరించడానికి పాక్ బోర్డు గట్టిగా ప్రయత్నించింది. కానీ వాటిని బీసీసీఐ అస్సలు పట్టించుకోలేదు. దాంతో ఇరు జట్లు మళ్లీ నేషన్ ఈవెంట్స్లో మాత్రమే పోటీ పడుతున్నాయి. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లోనే ఫైట్ చేస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజున్నా ఆ జట్టుతో ఆడేందుకు బీసీసీఐ నో అంటోంది. సుమారు 18 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు లేవు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్లతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. కానీ మల్టీనేషనల్ ఈవెంట్స్లో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. దాంతో ఆసియా కప్లో భారత్ పాల్గొనేందుకు వీలైంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్కే ఉన్నాయి. కానీ భారత్లో పర్యటించేందుకు పాకిస్తాన్ సుముఖంగా లేకపోవడంతో న్యూట్రల్ ప్లేస్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. అంతకుముందు పాకిస్తాన్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అక్కడికి వెళ్లేందుకు భారత్ నో అంది. దాంతో యూఏఈ వేదికగా భారత్ మ్యాచ్లు జరిగాయి. ఆసియా కప్లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్లో అసలు పర్యటించేదే లేదని బీసీసీఐ చెప్పడంతో పీసీబీ చైర్మన్ నఖ్వీ సైతం తాము ఇక నుంచి భారత్ను అడుక్కునేది లేదంటున్నాడు. ఇక నుంచి భారత్తో సమానంగా తమను కూడా చూడాలని లేని పెత్తనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాడు. అదిగో అలాంటి అరుపులు వినగానే మీరు వెంటనే అలర్ట్ అయిపోవాలండి. మిగిలిన పాత సామాన్ల సంగతేమో గాని ఆడోళ్ళం చూడగానే
3 సార్లు విసిలేసే ఆ పాత కుక్కర్ల విషయంలో మాత్రం కూసంత జాగ్రత్తగా ఉండాలండి బాబు. అదేటి సంజన ఎలా చెప్తుంది అనుకున్నారా? ఎంతైనా మీరు బాగుంటేనే కదా నేను చెప్పేది వింటారు. అందుకే ఇప్పుడు ఈ సీక్రెట్ మీకు చెప్తున్నాను. ఓసారి మీ సెవిట్ వదిలేస్తారా? ముఖ్యంగా వంటింట్లో ఉండే ఆడలేడీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఏటి అర్థమైందా? ఈ మ్యాటర్ వినేసిన తర్వాత అప్పుడు ఇంట్లోని పాత కుక్కర్లు అమ్మాలా వద్దా అనేది మీరు డిసైడింగ్ చేసేసుకోండి. ప్రతి వంటగదిలో కొన్ని వస్తువులు శాశ్వతంగా ఉండవని మనకు తెలుసు. కూరగాయలు చెడిపోతాయి, పాలు విరిగిపోతాయి, పెరుగు పుల్లగా మారుతుంది, సుగంధ ద్రవ్యాలు కాలక్రమేణా వాటి రుచిని కోల్పోతాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వంటగదిలో ఉపయోగించే సామాన్లు కూడా ఎక్కువ కాలం పనికి రావని, వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని. అత్యంత ఆశ్చర్యకరం ఏంటంటే మనం పప్పు అన్నం లాంటివి ఉడికించే ప్రెషర్ కుక్కర్ అయితే మరీ డేంజర్. ప్రెషర్ కుక్కర్ ఇది దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో ప్రధానమైనది. మీ ఇంట్లో ఉండే అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ దృఢంగా కనిపించినప్పటికీ పాతబడే కొద్దీ విషపూరితమైపోతుందంటే మీకు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలుగుతుంది కదా? అవును, ఇది నిజమే. ప్రెషర్ కుక్కర్ ఎక్కువ కాలం వినియోగిస్తే చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కన్సల్టెంట్ మినిమల్ యాక్సిస్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనన్ వోరా ఓ వీడియో విడుదల చేశారు. ఇటీవల పాత కుక్కర్లను మార్చడం ఎంత ముఖ్యమో వివరించారాయన. దీనిపై ఇప్పుడు ఆన్లైన్లో చర్చ మొదలైంది. ప్రెషర్ కుక్కర్ చాలా పాతదైతే దాని నుంచి కొద్ది మొత్తంలో సీసం మీ ఆహారంలోకి కలుస్తుంది. అసలు ప్రమాదం ఏంటంటే ఆ సీసం శరీరాన్ని అంత సులభంగా వదిలి వెళ్లదు. అది నెమ్మదిగా రక్తంలో, ఎముకలలో, క్రమేణా మెదడులో కూడా చేరుకుని మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సీసం పేరుకుపోవడం వల్ల మరింత అలసిపోయినట్లు అనిపిస్తుంది. నాడీ వ్యవస్థ బలహీనపడే అవకాశాలున్నాయి. జ్ఞాపక శక్తితో పాటు మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపించవచ్చు. పిల్లలకు ఇది మరింత హానికరం. మెదడు పెరుగుదల నెమ్మదిస్తుంది, ఐక్యూ స్థాయిలను తగ్గిస్తాయి. మీరు కుక్కర్ లోపల గీతలు, నల్లటి మచ్చలు లేదా రంగు మారడం గమనించినట్లయితే అవి టాక్సిన్స్ లీక్ అవ్వడం వల్ల కావచ్చు. మూత లేదా విజిల్ వదులుగా అనిపించినా అది సురక్షితం కాదు. మీ ఆహారంలో లోహం కలుస్తూ ఉన్నట్లు లెక్క. అది పెద్ద ప్రమాదానికి సంకేతం. సో మీ ఇంట్లో 10 ఏళ్లకు మించి పాతదైన ప్రెషర్ కుక్కర్ ఉంటే వెంటనే దాన్ని మార్చేయడం మంచిది. అప్పట్లో ఓ చిన్న అందాల బొమ్మ ఉప్పెన్లో సర్రున సినిమాలోకి దూసుకొచ్చేసిందండి. ఆ విషయం మీకు గుర్తే ఉంటుంది కదండి. ఆ పిల్ల తర్వాత చాలా సినిమాలు కూడా చేసేసింది తెలుగులో. అయితే 1-2 ఆడాయి తప్ప మిగిలినవన్నీ ఢమాలు అనడంతో పాపం ఛాన్సులు తగ్గిపోయాయన్నమాట. చూడడానికి బాగానే ఉంటుంది, యాక్టింగ్ కూడా కొంచెం బాగానే చేస్తుంది. కాకపోతే ఇక్కడ హిట్ బొమ్మ పడితేనే కదా ఛాన్సులు. అట్ట ఆ పిల్లకి ఛాన్సులు తగ్గిపోయాయన్నమాట. అలాగని అసలు సినిమా లేకుండా అయితే లేదు కానీ, కాకపోతే మన అరవుల ఇండస్ట్రీలో మాత్రం తెగ ఛాన్సులు ఇచ్చేస్తారండి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ కథ ఏంటో చూసేద్దామా? తెలుగు స్క్రీన్ మీద మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అందులోనూ చిన్న ఏజ్లోనే తెరంగేట్రం చేసి ఆ ఫస్ట్ మూవీతోనే ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఆ ఖాతాలోకే వస్తుంది. ఫస్ట్ బొమ్మ హిట్ అయినా ఇప్పుడు మాత్రం తెలుగులో అవకాశాల కోసమే ఎదురుచూస్తుంది. అట్టాగని అసలు సినిమా అవకాశాలే లేవా అంటే చాలానే ఉన్నాయి. కాకపోతే మన ఇండస్ట్రీలో మాత్రం కాదు, తమిళంలో చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఉప్పెన ఈ సినిమా పేరు వినగానే అందులో హీరోయిన్గా నటించిన కృతి శెట్టి గుర్తొస్తుంది కదా? ఎస్, ఆ ముద్దుగుమ్మ గురించే ఇదంతా. ఫస్ట్ మూవీతోనే తెలుగులో సంచలన విజయాలు సాధించింది కృతి శెట్టి. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఆ తరువాత టాలీవుడ్లో వరుసగా ఛాన్సులు వచ్చేశాయి. కానీ ఏం లాభం, అన్నిసార్లు లక్ కలిసి రాదు కదా. అదే అయ్యింది కృతి విషయంలో. కృతి శెట్టి గురించి తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఉప్పెన సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించేసుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల సంగతైతే అంతే, ఆళ్ల హృదయాలను దోచేసింది. ఉప్పెన సినిమా తర్వాత తెలుగులో ఆమె ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వరుసగా 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ చిన్నది నెమ్మదిగా వరుస డిజాస్టర్స్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి, కానీ తమిళంలో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో 3 సినిమాల్లో నటిస్తుంది.
కార్తీ, రవిమోహన్, ప్రదీప్ రంగనాథ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది కృతి శెట్టి. ఈ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. ప్రదీప్ రంగనాథన్ జోడీగా చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. అలాగే కార్తీ, రవిమోహన్ సరసన నటిస్తున్న సినిమాలపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.